అయ్యా సార్ ఇప్పుడు 2 నుంచి 5 లక్షలు అన్నారు కదా, ఏమైనా పే చేయవలసి కట్టవలసి ఉంటుంది. మార్చి వేస్తారు. అది మీకు 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 లోకల్ సొసైటీ చేస్తున్నాం, బీసీ కార్పొరేషన్. ఆ సొసైటీల ద్వారా కానీ ఏమైనా ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఆదరణ పథకం 2 నుంచి 5 లక్షలు ఇండివిజువల్గా, 10 లక్షల రూపాయలు ఎంఎస్ఎంఈ అవ్వచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మన కార్యక్రమం అయింది. దాంట్లో విజయనగరంలో 86,000 అప్లికేషన్లు వచ్చాయి. కానీ లోన్లు ఎన్ని అయ్యాయి? 2,000 మందికి అయ్యాయి. అంతే ఎవరి లోపం ఇది? ఇది కేవలం జిల్లా యంత్రాంగం. కలెక్టర్ గారికి మేము 11 సార్లు కలిసాం. కలెక్టర్ గారిని కలిసింది, డిఏసీ అవ్వచ్చు, అందరినీ కలిపి 21 సార్లు కలిసాం మేము. కానీ 1000 మంది దాటి అవ్వలేదు. అది ఎవరిలో అప్పుడు ఎందుకు చేయట్లేదు? విజయనగరంలో ఎంత అవసరం ఉన్నా కూడా విజయనగరం అనేది అత్యంత వెనకబడిన జిల్లా. మనకి కనీసం ఒక బీసీ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టడం 5 కోట్ల రూపాయల డబ్బులు, 1 కోటి రూపాయలు ఎకరా ల్యాండ్ ఇచ్చారు యూత్ మార్క్ దగ్గర. అది ఈ రోజుకి లేదు. ఎన్నిసార్లు డివిజన్ గారిని కలిసినా ఏది కలిసినా ఇప్పుడు కనీసం ఏది కూడా మీ జిల్లా యంత్రాంగం అయితే జిల్లా వెనకబడిన జిల్లా కాబట్టి దీనికి స్పెషల్గా నిధులు తెద్దామనో లేదు. వచ్చిన నిధులు వినియోగం జరగట్లేదు. ప్రధానమంత్రి విశ్వకర్మకి కరెక్ట్గా ఎంత అన్యాయంగా మాట్లాడారంటే అంబేద్కర్ గారు మన కూడా కానీ చాలా దారుణంగా ఏమంగా మాట్లాడారు. టైపింగ్ చేసిన లోన్ ఎవరండి? ఎందుకు ఎవరు? మోడీ గారు అని చెప్పేదాన్ని ఎందుకు ఎవరు? కేంద్రం నుంచి పథకం వచ్చింది, 1,00,000 రూపాయలు లోను, 15,000 రూపాయలు కిట్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, అంతా కలిపి ఒక 20,000 రూపాయల డబ్బులు, 1,00,000 రూపాయలు. అది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది. దాన్ని మనం వినియోగించుకోవడం విజయనగరం జిల్లాలో 86,000 అప్లికేషన్లు వస్తే కేవలం 1000 మందికి మాత్రమే లోన్ పడింది. జిల్లా యంత్రాంగం వినియోగించుకోలేదు. జనాలు అప్లికేషన్ పెట్టారు 86,000 మంది. జిల్లా యంత్రాంగం ఆ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల విజయనగరం జిల్లా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏవైతే కేంద్రం నుంచి వచ్చినవి, స్టేట్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు కులసంఘ నాయకులు ఈరోజు ఎలాగైతే సమావేశం పెట్టారో, ఈ రోజు ఉదాహరణకి ఈ రోజు కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసం బీసీ సంఘం నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ వచ్చారా? 50 కార్పొరేషన్ డైరెక్టర్ ఎంతమంది ఉన్నారు విజయనగరంలో? ఆ డైరెక్టర్ ఎవరు రాలేదు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ 2 రోజుల ముందు ఇవ్వాలి. కనీసం 2 రోజుల ముందు ఇస్తే అందరూ మాట్లాడుకొని, మీరు 1 రోజు ముందు, అరపూట ముందు తీస్తే మాకు ఎలా తెలుస్తుంది? నేను రాత్రి ఫోన్ చేసి తెల్లవారన్నాను, ఏదో మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదో సాధక బాధలు కూడా వచ్చాము. కనీసం 2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇస్తే ఓ మీటింగ్, మీ ముందు మీటింగ్ పెట్టుకొని మీకు ఏదో వచ్చి సమాచారం చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు పథకం అయితే మీరు 2 నుంచి 5 లక్షలు నిజంగా అది చేస్తే చాలా ఇదే. ఎందుకంటే కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, రాష్ట్రం 2 ఒకే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి నిధులు వచ్చే అవకాశం ఉంది అన్ని రకాలుగా. ఇప్పుడు మనకు చిత్తశుద్ధి అయితే జిల్లా యంత్రాంగంలో లేదని మేము మీ ముందు చెప్పడానికి అయితే మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ చాలా లోపాలు అయితే జిల్లా యంత్రాంగంలో ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ బాడీలో ఏవో ఉంటాయి సార్, రాజకీయ సంస్థలు. జిల్లా యంత్రాంగం సంబంధం పనిచేయకపోతే మీ కరెక్ట్గా తెలుస్తారు కూడా మాకు నాయకత్వం మాకు న్యాయం జరగట్లేదు. కనీసం సమస్య తీర్చట్లేదు. 86,000 అప్లికేషన్లు వస్తే ఒక్క టైలరింగ్ ఇవ్వలేదు సార్. పట్టుసారీలు, పద్మసారీలు అందరూ మ్యాక్సిమం టైలరింగే చేసుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ ఉన్నాయండి నేత పని కట్టనా? మనం చేయకపోతే ఎలా అవుతుంది? మేము మొన్న కూడా కలెక్టర్ గారికి, తర్వాత మినిస్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇచ్చాం. మేము మన హౌసింగ్ లోన్ల పేరు మీద 60 గజాలు 100 గజాలు సైకిల్ పెంచారు. మేమేమంటున్నామంటే ప్రతి నియోజకవర్గంలోనూ మండలంలోనూ ఒక 5 ఎకరాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసి 100 గజాల స్థలం ఫ్రీగా ఇవ్వండి సార్. ఇల్లు కూడా ఇస్తున్నారు. బతకడానికి ఇస్తే వాళ్ళు ఒక 5 మందికి ఉపాధి కల్పిస్తారు. కార్పొరేట్ సంస్థలు 100 ఎకరాలు ఇస్తున్నారు. మేము అంటుంది ఏంటంటే ప్రతి మండలానికి ఒక 5 ఎకరాలు బంజరు భూములు బోర్డు ఉన్నాయి, డీపట్ట భూములు ఉన్నాయి. గవర్నమెంట్ చాలా తక్కువకి వస్తుంది. ఒక 5 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయండి. చిన్న పరిశ్రమలకి ఉచితంగా 100 గజాలు స్థలం ఇవ్వండి. 100 గజాలు ఎక్కువ అవుతుంది మాకు. ఇల్లు పడ్డాక 60 గజాలు 40 గజాలు ఇస్తారు. మాకు 100 గజాలు ఇవ్వండి. దాంతోపాటు ఎంఎస్ఎంఈ పథకాలు ఉన్నాయి. మీరు 2 లక్షలు 3 లక్షలు అన్నారా? అవి సరిపోతాయి. ఇది మరీ 50,000 అంటే కాదు, కానీ 2-3 లక్షలు అంటే సరిపోతాయి. ప్లస్ ఏంటంటే పెద్ద పథకాలు ఒక 5గురితోని, ఇప్పుడు అందరూ యూత్ అందరూ చదువుకొని ఉన్నారు. ఒక 4గురితో 5గురితో 15 మందితో అంటే పథకం నడవు. ఇందాక ఎందుకంటే పెద్దలు చెప్పున్నారు, 4-5గురితోని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దానికి మినిమం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత మనకి పిఎంసిపి ఉంది, నేషనల్ స్టాక్ మిషన్ ఉంది, తర్వాత హార్టికల్చర్ ఉంది. ఇలా వీటిలో మొత్తం 23 రకాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వీటిలో 25%, 35%, 30% నిధులు ఆ డిఎస్సీలోనూ కనీసం ఒక్క లోన్ కూడా శాంక్షన్ చేయట్లేదు సార్.